వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి అతి పెద్ద ఉద్యమం వల్ల నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని పట్టుబట్టడంతో మొత్తానికి ఎట్టకేలకి కాక్రోచ్ జనతా పార్టీ విజయం సాధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం అనేటువంటిది జరిగింది. అనేక పరిణామాలు, అనేక నాటకీయ పరిణామాలు, విపరీతమైనటువంటి పోలీస్ చర్య, వీటన్నిటి నేపథ్యంలో జరిగినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకి దారితీసింది. అయితే తాజాగా కేంద్ర సహాయ మంత్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ తరఫున కేంద్రంలో సహాయ మంత్రిగా కొనసాగుతున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన ఒక కామెంట్ చేశారు. అది ఏంటి అనంటే, తప్పు జరిగినప్పుడు రాజీనామా చేస్తే పనిచేయడానికి మంత్రులే ఉండరు అని. దేశంలో ఎక్కడో చోట తప్పు జరిగినప్పుడు మంత్రులు రాజీనామా చేయాలి అంటే అసలు పనిచేయడానికి మంత్రులే ఉండరు అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజ్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి రాజీనామా చేయటం వల్ల వ్యవస్థలో మార్పులు రావు, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలి అన్నారు. లోపాలు సవరించడానికి తీసుకోవాల్సిన సంస్కరణలపై వినతి పత్రం ఇస్తే వాటిని సరిచేస్తామని తెలిపారు అని. ఇది సాధ్యమా? వినతి పత్రాలతోటి ఇది స్పందించే రోజులు ఉన్నాయా? ఈ విషయం గురించి మనతో చర్చించడానికి ఉన్నారు సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అదే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇది మన చాలా పెద్ద స్టేట్మెంటే చెప్పారు. వినతి పత్రం ఇస్తే వాటిని సరిచేస్తాము, లోపాలు ఏమన్నా ఉంటే, అంతేగాని రాజీనామా చేయటం వల్ల ఏమి ఒరుగుతుంది అనేటువంటిది. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అంటే వినతి పత్రాలు ఇస్తే సరిచేస్తారు తప్ప వీళ్ళు పరిపాలన చేయలేదు సార్. అమెరికాలో, భారతదేశంలో లేదా భారతదేశంలో ఏం జరుగుతుంది అన్నది వీళ్ళకి అవగాహన లేదా సార్? మంత్రివర్గానికి, ప్రభుత్వానికి అది ఎంత బాధ్యత రహిత స్టేట్మెంట్ అంటాం చెప్పండి. ఒక సెంట్రల్ మినిస్టర్ అయ్యండి ఏదన్నా జరిగితే మాకు వినతి పత్రం ఇవ్వండి, మేము చూస్తాము అనేది, అది నిజంగా దేశం మీద ప్రేమ, బాధ్యతతో కూడుకున్న స్టేట్మెంట్ అనొచ్చా? మనం గౌరవ మంత్రి గారిని మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కానీ ఆయన ఇచ్చిన మాటని, ఆ స్టేట్మెంట్ గురించి మనం కామెంట్ చేస్తున్నాం. ఆయన మనం గౌరవిద్దాం. అయితే ఈ సమయంలో దేశం ఈ విధంగా అట్టుడికిపోతుంటే మీకు వినతి పత్రం ఇవ్వాలా? అసలు ఏం జరుగుతుందో చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదండి? ఒక మంత్రివర్గంలో మీరు ఉండి దేశంలో ఏం జరుగుతుందో చూసుకొని మంచి చెడ్డ చేయటాకే కదా మీకు ఆ పదవులు ఇచ్చింది ప్రజలు ఎన్నుకున్నది. ఆ బాధ్యత రహితంగా అదేం స్టేట్మెంట్లు సార్? మీరు ఏదో పక్కా దేశంలో ఉన్నట్టు ఈ దేశంలో ఏం జరుగుతుందో మీకు అవగాహన లేనట్టు, దీని మీద నాలెడ్జీ లేనట్టు, కొత్తగా ఇప్పుడే తెలిసినట్టు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల మనం ఏమనుకోవాలి? మీరు ఒకసారి రాజ్యాంగంలో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 75 ఒకసారి చదువుకుంటే బాగుంటుంది మంత్రి గారు. ఆర్టికల్ 75 ఏమంటుందండి? లోక్సభకు మంత్రివర్గం సమిష్టిగా బాధ్యత వహించాలి. ఎస్, ఏదన్నా పొరపాటు జరిగింది ఈ దేశంలో అంటే లోక్సభ మొత్తం బాధ్యత వహించాలని చెప్తుంది. ఆర్టికల్ 75 చదువుకోవాలి వీళ్ళందరూ. పదవులు తీసుకొని కూర్చోవటం కాదు సార్. రాజ్యాంగం గురించి తెలుసుకుంటే ఇలాంటి ఫేక్, ఇలాంటి పొరపాటు స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటారు వాళ్ళు. ముందు ఏంటంటే వీళ్ళకి రాజ్యాంగం మీద అవగాహన లేదు, సెక్షన్ల మీద అవగాహన లేదు, ఆర్టికల్స్ మీద అవగాహన లేదు. ఊరికే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము పరిష్కరిస్తామని అంత ప్రశాంతంగా మాట్లాడతారు. ఒక పక్క విద్యార్థులు ఎంత నష్టపోయారు, ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎన్ని గాయాలైనాయి, రాష్ట్రం, దేశం ఎలా ఉట్టుడిగిపోతుంది. అన్ని రాష్ట్రాల నుంచి జనాలు స్వతంత్రంగా ఏ రాజకీయ పార్టీ అండదండ లేకుండా ఢిల్లీ వచ్చి అన్ని రోజులు అక్కడ వ్యయ ప్రవేశాలకు ఓర్చుకొని ఆడు ధర్నాలు చేస్తుంటే వాళ్ళ బాధ మీకు పట్టనట్టుగా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము చూస్తాము, ఇలా రాజీనామాలు చేసుకుంటా పోతే అసలు మంత్రులే ఉండరంటారా? దేశంలో జనాలు తక్కువ అండి, చదువుకున్న వాళ్ళు తక్కువ. మీకన్నా బాగా చదివిన వాళ్ళు, మీకన్నా జ్ఞానవంతులు, మీకన్నా అర్హత కలిగిన వాళ్ళు ఎన్నో కొన్ని లక్షల కోట్ల మంది ఈ భారతదేశంలో ఉన్నారు. మీకు తెలవదని చెప్పేసి ఎవరికి తెలవదనుకుంటే ఎలాగండి? ఆర్టికల్ 75 చదువుకోండి. ఆర్టికల్ 75 ఏం చేస్తుందండి? పదవిలో కొనసాగలేరు వాళ్ళు, సమిష్టి బాధ్యత వహించాలి పొరపాటు జరిగితే పార్లమెంటు. ఎస్, ఇది నిజం. ఈ ఆర్టికల్ 75 తెలిస్తే అలాంటి ఫేక్ స్టేట్మెంట్లు ఇవ్వరండి వీళ్ళు. నేనేం చెప్తానంటే, ఈ దేశంలో అసలు కోర్టులే సుమోటోగా కేసులు తీసుకొని ఎందుకు పరిష్కరించలేదని మనం మాట్లాడుకుంటున్నాం. కోర్టులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇవన్నీ కూడాను హ్యూమన్ రైట్స్ కానీ, ప్రజలకి బాధలు కలుగుతుంటే సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు
వాలంటీర్గా స్పందించాలండి. ఇంత గొడవలు అయ్యి ఇంతమంది చచ్చిపోయి ఇన్ని ప్రాణాలు పోయిన తర్వాత ఈ విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఇది బాధ్యత రహితంగా మాట్లాడటమనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మీరు నేను చెప్పాల్సిన పని లేదండి. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన 2 జడ్జిమెంట్లు మీకు చెప్తానండి. షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్తుందండి. బాధ్యత ప్రభుత్వం ఏదైతే ఉందో అది వెస్ట్ మినిస్టర్ సూత్రాన్ని వివరించింది ఒకసారి. ఏమని? మంత్రి తన శాఖ చర్యలకు శాసనసభ ముందు రాజకీయంగా జవాబుదారీ అని స్పష్టం చేసింది. అంటే ఏ మంత్రి అయినా తన శాఖలకు సంబంధించి అతనే జవాబుదారీ. ఇది మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్పింది. మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాఖకు సంబంధించి వాళ్ళే జవాబుదారీ. మరి వాళ్ళు రిజైన్ చేయకపోతే ఎవరు చేస్తారండి? పక్క మంత్రి చేస్తాడా? నాకేం అర్థం అట్లేదు. పక్క దేశంలో మంత్రి చేస్తాడా? అమెరికా ప్రెసిడెంట్ అను రష్యా ప్రెసిడెంట్ రిజైన్ చేయమంటారా? వాట్ ఈస్ దిస్? ఏం మాట్లాడతారు వీళ్ళు? బేసిక్ నాలెడ్జ్, బేసిక్ అవగాహన లేకుండా మాట్లాడతారు. సుప్రీంకోర్టు మాట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దిస్ ఇస్ నాట్ మై ఓన్ స్టేట్మెంట్, దిస్ ఇస్ సుప్రీంకోర్టు కామెంట్ అనమాట. ఇంకో కేసు అండి, స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టే చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే పార్లమెంట్ సాంప్రదాయంలో భాగమని. మన పార్లమెంట్ అనేది మన సాంప్రదాయంలో భాగం, అది బాధ్యతాయుతంగా మెలగాలి. అదేం చెప్తుంది? అవసరమైతే రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మీరు బాధ్యతాయుతంగా పని చేయకపోతే మీరే లయబుల్, మీరే రెస్పాన్సిబుల్, మీరే బాధ్యత వహించాలి, మీరే రిజైన్ చేయాలి. నాట్ ఓన్లీ యూ, అసలు అవసరమైతే గవర్నమెంట్ మొత్తం డిసాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి అనమాట ఇది. ఇప్పుడు ఎన్నో ఇట్లాంటి మనం ఎన్నో మీరు ఒకళ్ళు అడిగితే కాదండి, నైతిక బాధ్యత తీసుకోవాలి. అడక్క ముందే మీరే రిజైన్ చేయాలి. అసలు నేను రిజైన్ చేయాలని చెప్పేసి వారాలు తరబడి 10 రోజులు 20 రోజులు తరబడి స్టూడెంట్స్ ధర్నాలు చేస్తుంటే మీరు ఎప్పుడుకో చేసి రిజైన్ ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారే, ఇది కరెక్టేనా? మీకు ఉదాహరణ 2 చెప్తానండి. 1956 లో రైల్వే మంత్రిగా ఉన్నారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అప్పుడు ఏం జరిగిందండి? వాలంటీర్ రిజైన్ చేశాడు. మీరు చరిత్రకి వెళ్ళి తెలుసుకోవాలి మంత్రి గారు. రెండోది కృష్ణమాచారి ముండ్రా కుంభకోణం అని ఒకటి ఉందండి. ముండ్రా కుంభకోణం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎల్ఐసి సంబంధించి ఆ ఫండ్స్ అన్ని కూడా మిస్యూజ్ జరిగినాయి అని చెప్పేసి అప్పట్లో ఆ పెద్ద కమిటీ అయితే ఆ కమిటీ తేల్చింది. అన్నాసరిగా ఎల్ఐసి కంపెనీకి సంబంధించిన ఆ ఫండ్స్ అన్ని కూడా ముండ్రా అనే కంపెనీకి ఇన్వెస్ట్ చేశారు. దాని మీద పూర్తి అవగాహన లేకుండా ఈ విధంగా ఫండ్స్ అన్ని పాడు చేశారని చెప్పేసి ఆ రోజున తేలిస్తే ఇమ్మీడియట్లీగా కృష్ణ మీనన్ గారు కూడా ఆయన రిజైన్ చేశారే. ఈ విషయం తెలుసా మీకు? తర్వాత రెండోది ఇట్లాగా ఇంకోటి చైనా యుద్ధం అనంతరం కృష్ణ మీనన్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా రిజైన్ చేశాడు. అంటే ప్రత్యక్షంగా వీళ్ళ పాత్రలు లేవు, వీటిలో పరోక్షంగానూ లేవు, ప్రత్యక్షంగానూ లేవు. కానీ నైతిక బాధ్యత వహించారు. అంటే వాళ్ళు ఒక పద్ధతి, ఒక క్వాలిటీస్ ఉన్న మనుషులు అండి. వాళ్ళు నైతిక బాధ్యత వహించి ఒక పొరపాటు జరిగిందని అసలు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఆ మంత్రి కాదండి, మొత్తం మంత్రివర్గం లైబుల్ అని చెప్తుంది. వీళ్ళ బాధ్యత అంటుంది. అంటే గవర్నమెంట్ బాధ్యత ఉంది. సార్ ఉల్లిపాయ రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పి ప్రభుత్వాలే పడిపోయిన దేశం సార్ మనది. ఉల్లిపాయ రేట్ని కంట్రోల్ చేయలేక ఈ గవర్నమెంట్లే మారిపోయిన చరిత్ర మన దేశంలో ఉంది. వీళ్ళు అవగాహన లేకుండా ఏదో మిడిమిడి జ్ఞానంతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చేసి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. నేనేం చెప్తున్నానంటే వీళ్ళు ఇప్పుడు ఈయనే చెప్తున్నారండి. ఈయన ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం విన్నాం మీడియాలో. ఏమని? ఒక ఇండస్ట్రీని తేవాలన్నా, ఒక ప్రాజెక్ట్ ని తేవాలన్నా, ఒక చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నా ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేయాలి, ఎక్కే మెట్లు దిగే మెట్లు, ఎంతో మంది మంత్రులను ఒప్పించాలి, ప్రధానమంత్రిని ఒప్పించాలి, మంత్రులను ఒప్పించాలి, అధికారులను ఒప్పించాలి, చాలా కష్టమైన పని అని చెప్పి చాలా ఆయాసపడిపడుతూ చెప్పాడు. ఇదే మంత్రి గారు, పెమ్మసాని గారి, మీరు రికార్డులో చూసుకోండి, చెక్ చేసుకోండి యూట్యూబ్ లో. అవునండి, మరి అమరావతికి సంబంధించింది ఏదో మరి అదే ఇప్పుడు ఈ అమరావతికి సంబంధించి ఈయన ఒక్క చిన్నది ఏదో చేయలేక అంత ఆయాసపడిపోయి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ పెమ్మసాని గారు. ఇదే రాష్ట్రంలో మీకన్నా ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిలో నుంచి కదలకుండా, ఢిల్లీ మెట్లు ఎక్కకుండా 16 మెడికల్ కాలేజీలు తెప్పించాడు. మనసు ఉండాలి సార్, పని చేయాలంటే.
ఆయన 16 మెడికల్ కాలేజీలు తెప్పితే మీరేం చేశారు? మీరు తేకపోగా తెచ్చినట్లు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ సార్? మీరు ఏం స్టేట్మెంట్ చెప్తారు? మీరు ఒక్కసారి ఆలోచించాలి కదా. మరి ఇవన్నీ మనం ఆలోచించుకోకుండా మాట్లాడితే ఎలా కుదురుద్దండి? ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఈ ఆగస్టు 13 తర్వాత ఏదో కేంద్ర మంత్రివర్గ విస్తరణ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చు అనేటువంటి ఒక సమాచారం ఉంది కదా సార్. ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా తెచ్చినటువంటి అలజడి తర్వాత యువత ముఖ్యంగా ఈ పేపర్ లీకేజీలు, పరీక్ష పేపర్ లీకేజీలు, నియామకాల ఆలస్యం, నిరుద్యోగం, పోలీసు చర్యలు ఇలాంటి అంశాలు కేవలం విద్యాశాఖకే పరిమితమైన పరిపాలనా వైఫల్యాలుగా కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు సంబంధించిన రాజకీయ సమస్యగా మారాయి. ఇలాంటి సమయంలో కొంతమంది కేంద్ర మంత్రుల్ని తొలగించడం, శాఖలు మార్చడం, యువ నాయకులకు అవకాశం ఇవ్వటం, దాని ద్వారా ప్రజల యొక్క అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించింది అనే సందేశాన్ని పంపించవచ్చు అనేటువంటి ఒక సమాచారం వచ్చింది సార్. బహుశా ఇప్పుడు ఆ మార్పు చేర్పులలో ఈయన కూడా ఏమైనా ఉన్నారు అనేటువంటి భయం పట్టుకుని అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారంటారా? అంటే ఆయన ఉన్నారో లేదో తెలియదు కానీ లోకేష్ గారు ఉన్నారు అనేది టాక్ వస్తుంది సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇక్కడ కూడా బీఈడి స్కామ్లు ఏదో జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ లో వార్తలు వచ్చినాయి. డిఎస్సి సంబంధించి డిఎస్సి పోస్టుల్లో అవతవకలు జరిగింది అని చెప్పేసి చాలా మంది కోర్టులకు వెళ్ళడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ధర్నాలు కూడా చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో. సో ప్రజెంట్ అది బర్నింగ్ ఇష్యూ. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు డిఎస్సి కుంభకోణం జరిగింది. అర్హత లేని వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేశారని, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా తక్కువ మార్కుల్లో వచ్చిన వాళ్ళకి ఇచ్చారని, అది కూడా స్పోర్ట్స్ కోటాలోనే ఇచ్చారని చెప్పేసి అసలు ఇవన్నీ అవతవకలు బాగా జరిగినాయి అని చెప్పి పెద్ద టాక్ వచ్చింది. దీని మీద ఇప్పుడు చాలా మంది అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, కోర్టులు కూడా పోతున్నారు వాళ్ళు. దీని మీద మరి నెక్స్ట్ అక్కడ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేశాడు కాబట్టి ఇక్కడ విద్యాశాఖ మంత్రికి ఎక్కడ సీటు కింద నీళ్లు వస్తాయో అని చెప్పేసి ఇది ముందుగానే ఒక విశ్వాసపాత్రుడిగా మరి అట్లాంటి స్టేట్మెంట్ అది ఇచ్చాడేమో. అంతేకాకుండా మీకు విషయం చెప్పాలి, సెంట్రల్ లో కూడా నితిన్ గడ్కరీ గారైనా ఒక ఆయన ఉన్నారు, పెట్రోలియం శాఖ మంత్రి, మనం చూసాం. ఇప్పుడు ఇంధనాలు అని చెప్పేసి ఆయన కూడా ఒక దాంట్లో ఏదో చిన్న మిస్కన్సెప్షన్ జరిగిందండి. ఇథనాల్ కింద దాన్ని కూడా దానివల్ల మైలేజ్ రావట్లేదంట, పెట్రోల్ మైలేజ్ రావట్లేదంట. మైలేజ్ రావటం కాదు, వెహికల్స్ ఇంజిన్లన్నీ పాడైపోతున్నాయి సార్. ఇంజిన్లన్నీ పాడతాయి. అది కూడా వాళ్ళ అబ్బాయి కాంట్రాక్ట్ దాంట్లో ఉండటం వల్ల ఆయన ఏదో పదవిని దుర్వినియోగం చేశాడు అనేది సబ్జెక్టు కరెక్షన్ మనకు తెలియదు. వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్స్ లో. సో ఇప్పుడు దాని మీద కూడా ఈ విద్యార్థులు యువత ఎవరైతే ఉన్నారో దాని మీద ఉద్యోగం చేపడతాకి మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారు అనేది ఒక వార్త. ఇలాగ వన్ బై వన్ ఏదో దేశం ప్రక్షాళన చేయాల్సిందే అని చెప్పి యువత ముందుకు వచ్చినట్టు ఉంది. మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఈ దేశాన్ని ఇలా వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏం జరిగిపోతుందో తెలియదు. ఏ వర్గం సంతృప్తిగా లేదు అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ఏ వర్గం సంతృప్తి లేదు. ధరలు పెరిగిపోయినాయి, రేట్లు పెరిగిపోయినాయి, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు మొత్తం తాండవం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి. ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ ఏమో 1,00,000 కోట్లు మీకు ఆ బ్లాక్ మనీ తీసుకొచ్చి అందరికి పంచుతామని చెప్పారు. ఆ మాటే మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు, వాగ్దానం చేస్తున్న వాళ్ళు మర్చిపోయారు. ఇలాగనమాట. అది వదిలేసేసి ఈ మతాల గొడవ, కులాల గొడవ, ఈ సనాతన ధర్మాలని ఈ ఏదో కూడు గుడ్డకి పనికిరాని అన్ని ఎత్తుకున్నారు అనమాట. ప్రజల సంక్షేమం గాలి వదిలేశారు. వ్యవస్థ అంతా నీరు గారిపోయింది అనమాట. పరిపాలన అంతా భ్రష్టు పట్టిపోయింది. దీంతో యువత ఏమైందంటే ఇసుకుపోయారండి. కొన్ని రాజకీయ పార్టీల చేష్టల వల్ల యువత అంతా ఇసుకుపోయి వీళ్ళు తప్పని పరిస్థితుల్లో రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి ఈ రోజున? జెన్జీ చూసాం కదా. జెన్జీ అంటేనే చాలా మంది కళ్ళల్లో అది కళ్ళకి వస్తేనే నిద్ర పట్టలేదు పరిస్థితి కొన్ని గవర్నమెంట్లకి, కొంతమంది మంత్రులకి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రక్షాళన చేయటం మొదలవుతుందేమో అని చెప్పేసి పెమ్మసాని లాంటి మంత్రి వారు బహుశా ఏమన్నా భుజం తడుకున్నారేమో, మరి వాళ్ళ దాకా వస్తుందేమో వ్యవహారం అని చెప్పి ఏమన్నా కంగారు పడి ముందు స్టేట్మెంట్ ఇచ్చారేమో. ఇక రాజీనామాలు చేసుకుంటూ పోతే మంత్రులే ఉండరంటే మంత్రులు ఉండకపోవటం సార్. 150 కోట్ల జనాభా ఉన్న దేశం ఇది. మీకన్నా బాగా చదువుతున్న వాళ్ళు, మీకన్నా జ్ఞానవంతులు మీ ఉన్నారు సార్. వాళ్ళకి అవకాశాలు రావట్లా, ఆపర్చునిటీ లేక వాళ్ళు వెతుకుతున్నారు సార్.
మీరు నిన్నగాక మొన్న ఫారెన్ నుంచి వచ్చేసేసి ఇక్కడ గౌకుని సీటు సంపాదించేసుకొని మరి ఏ దారిలో వచ్చి సీటు సంపాదించుకున్నారో మాకు తెలియదు. మీ దగ్గర ఏ టాలెంట్ ఉందని చెప్పి మీకు సీట్ ఇచ్చారో మాకు తెలియదు. కానీ మరి మీరు ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ మాటలు మాట్లాడతారు. ఒక ప్రాజెక్ట్ తేలేని అన్నారు, ఒక ఇండస్ట్రీ తేలేని అన్నారు, ఒక కార్యక్రమం చేయలేని అన్నారు, పైకి డబ్బులు లేవన్నారు. అన్ని మీరు చెప్పిన మాటలే. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర ఏ డబ్బులు ఉన్నాయి? కరోనా టైంలో కూడా అన్ని ప్రాజెక్టులు తెచ్చారే, ఇది షిప్ యార్డులు తెచ్చారే, కారిడార్ అంతా కంప్లీట్ చేశాడే, బందర్లోను, కాకినాడలోను, భీమునిపట్నంలోను ఇవన్నీ కూడా షిప్ యార్డులు తెచ్చారే, ఎయిర్పోర్ట్లు కట్టించాడే. ఇవన్నీ కూడా మరి ఆయన కరోనా టైంలో చేశాడే. మరి ఢిల్లీ మెట్లు ఎక్కింది లేదు, దిగింది లేదు పెద్దగా మిగిలాగా. ఇంట్లో కూర్చొని చేశాడు ఈయన. 16 మెడికల్ కాలేజీలు. ఈ రోజున మీరు మెయింటైన్ చేయలేకపోతున్నారు. తేవడం కష్టమని మీరు చెప్తున్నారు, తెచ్చి మీ ముందు పెడితే మళ్ళీ మేము మెయింటైన్ చేయలేమని చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్ సార్? మరి దేనికి మీరు పరిపాలన ఎందుకు తీసుకున్నారు చేత కానప్పుడు? ఇది కరెక్ట్ కాదు కదా. ప్రజల కోసం ఏం చేస్తారో చెప్పండి, ఎంత కష్టపడతారో చెప్పండి. మీకు మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. తమిళనాడులో విజయ్ గారు చూడండి, ఆయన కూడా ఏ అనుభవం లేదండి, ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్నాడు. 6 నెలలు అవ్వలేదు ఆయన సీఎం అయ్యి, ఎంత గొప్పగా చేస్తున్నాడు. మీరెందుకు చేయలేకపోతున్నారు? మీ దగ్గర పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా, ఎంతో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు ఉన్నారు కదా. రాష్ట్రం ఈ విధంగా భ్రష్టు పట్టిపోతుంటే మీరు ఇలాంటి డిసప్పాయింట్ మాటలు మాట్లాడొచ్చా? అంటే మీకు తెలవదని చెప్పేసి ఎవరికి తెలవదు అనుకోవడం చాలా పొరపాటు. యాక్చువల్గా ఈ నీట్ పేపర్ లీకేజీ దీనికన్నా కూడా డీలిమిటేషన్ అనేటువంటిది చాలా పెద్ద అంశం. ఇది చాప కింద నీరులో ఇప్పుడు ఆ అంశం పక్కకి వెళ్ళిపోతుంది. అది చాలా డేంజర్ అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. చూద్దాం ముందు ఏమవుతుందో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.